నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూర్బా కళాక్షేత్రం నందు మై భారత్ కేంద్ర జిల్లా యోజన కేంద్రం విక్రమసింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అల్లం శ్రీనివాసరావు, యూనివర్సిటీ రిజిస్టర్ సునీత, జిల్లా యూత్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సుబ్బారెడ్డి, ఉదయ్ శంకర్లు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు నవంబర్ 20వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా దేశం మొత్తం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సమైక్యత పాదయాత్ర నెల్లూరులో స్థానిక పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 31వ తేదీ నెల్లూరు నగరంలో వీఆర్సీ మైదానం నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు 5 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు, కావున జిల్లాలోని యువతీ యువకులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా జిల్లా స్థాయి చర్చ పోటీలు తదితర విభాగాల్లో నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తారని, అందులో విజయం సాధించిన వారు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని, అందులో విజయం సాధించి జాతీయ స్థాయిలో కూడా పాల్గొనే అవకాశం ఉందని, కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. పురోగమించాలంటే ఆ దేశంలో శాంతి అనేది చాలా అవసరం. శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మనం అందరం కలిసి ఉంటేనే ఆ శాంతికి స్థాపన జరుగుతుంది. సో ఇవన్నీ మనం రియలైజ్ అయ్యే విధంగా ఈరోజు ప్రజలను, యువకులను, వివిధ రంగాల్లో పనిచేసే ప్రజలను వీటిపైన అవగాహన పెంచే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ 150 కిలోమీటర్ల రన్ అనేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అరేంజ్ చేశారు. దానిలో భాగంగానే వివిధ జిల్లాలలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ వాక్ అనేది అరేంజ్ చేశారు. సో మన నెల్లూరులో 31వ తారీఖు, కావల్లో 7వ తారీఖు ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఉన్న వర్తలు గురించి చెప్పారు. మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మన నెల్లూరులో ఈ 5 కిలోమీటర్స్ వాక్ అరేంజ్ చేశారనేది బిఆర్ కాలేజ్ నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉదయం 8 గంటలకు సద్భావన యాత్రలాగా చేసేద్దాం. సో దీని ద్వారా మన సమాజానికి చెప్పేది ఏంటంటే మనం అందరం కలిసి ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది. అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది నోచుకుంటుంది. అలా అభివృద్ధి జరిగితేనే కంటిన్యూగా 2047 అంటే భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకొని 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భానికి పురస్కరించుకొని అభివృద్ధి చెందిన దేశంలో 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ మనం చేరుకోవడానికి దోహదపడుతుంది. సో మీడియా మిత్రులందరూ కూడాను ఈ విషయం పైన బాగా దృష్టిని సారించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి మన దేశంలో ఈ యూనిటీ యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి దేశం 2047కి వికసిత్ భారత్ గా అవతరించడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. ప్రచారం చేయాలి అనుకున్నాము అనేది మహేంద్ర రెడ్డి గారు చెప్పారు. సో సమైక్యత అనేది భారతదేశానికి అత్యంత అవసరమైనటువంటి అంశము. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జాతీయ సమైక్యత కోసము ఎంత కృషి చేశారు, ఎన్ని రకాలైనటువంటి వివిధ రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని మనకు ఒక దేశంగా ఒకే పరిపాలనా వ్యవస్థ దగ్గర తీసుకురావడానికి కృషి చేశారు. సో మన గ్రేట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంత పట్టుదల, గట్టిగాను చాలా కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క స్మరణ తెచ్చుకొని మనం 31వ తేదీ ఈ సమైక్యత పాదయాత్ర అనేది చేస్తున్నాము. సో ఆ పాదయాత్రలో విస్తృతంగా ప్రజలు, యువత అందరూ భాగస్వామి అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క సంకల్పము. సో ఈ సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రజలని ఎక్కువగా చైతన్యపరచాలి. ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ 31వ తేదీన, అక్టోబర్ 31వ తేదీన, కావల్లో నవంబర్ 7వ తారీఖున జరుగుతూ ఉంది. సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి బిజీ వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక స్పృహ అనేది కానీ, లేదా జాతీయ సమైక్యత మీద కావచ్చు, ప్యాట్రియాటిక్ మీద కొంచెం తక్కువ దృష్టి పెడుతున్నారు. సో మళ్ళీ మనం పునరంకితం అవ్వాలి. జాతీయ సమైక్యతకి మనందరం కృషి చేయాలి. ఈ పాదయాత్రని
సమైక్యత యాత్రని దిగ్విజయంగా చేయడానికి మీరందరూ కూడా విస్తృతంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ అందజేయాల్సిన కోరుతున్నాను. దాన్ని ఏకం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత కృషి చేశారో మన అందరికీ తెలుసు. అందులో భాగంగానే మనకి ఈ నెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 750 జిల్లాల్లో యూనిటీ మార్చ్, అంటే మనం యూనిటీ కోసం నడవాలి, అలాగే భారతదేశం కోసం నడవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 5 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు 500 మంది ప్రతి జిల్లాలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన నెల్లూరు జిల్లాలో అయితే 30వ తారీఖున ఈఆర్సీ గ్రౌండ్ దగ్గర నుంచి వేదేపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ వరకు ఈ యూనిటీ మార్చ్ అనేది జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే విక్రమసింహపురం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస్ గారు, డాక్టర్ అల్లం శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. అలాగే దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవసరంగా మన జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. దాంతో భాగంగా మనం యూనిటీ మార్చ్ లో ముఖ్యంగా మనం ఈ సంవత్సరం మనం తెలుసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని 150వ జయంతి. అందుకని స్పెసిఫిక్ గా మనం సర్దార్ 150 అనే నినాదంతో మనం ఈ యూనిటీ వాక్ అనేది చేస్తున్నాం. యూనిటీ ఫర్ వాక్ అండ్ వాక్ ఫర్ భారత్ అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే దేశ స్వతంత్రం కోసం ఎంతో త్యాగాలు చేసి మన మహాత్మా గాంధీ గారు కావచ్చు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ కావచ్చు, అలాగే మనకి బిపిన్ చంద్రపాల్ వీళ్ళందరూ మనం ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్రం సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న యువతకి వీరందరి మీద అవగాహన కల్పిస్తూ మనం అనేక కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎస్ఏ రైటింగ్ కావచ్చు, పీజీ కాంపిటీషన్స్ కావచ్చు, అలాగే వీళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్ కావచ్చు, ఇవన్నీ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ వాక్ అనేది చేయడం జరుగుతుంది.